జై శ్రీరామ్. అనుశాసన పర్వలో 24th చాప్టర్లో యుధిష్ఠిరుడు భీష్ముణ్ణి ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఏంటంటే, బ్రాహ్మణ్ణి యాక్చువల్గా చంపకపోయినా బ్రహ్మహత్య చేసినంత పాపం ఏ పని చేయడం వలన వస్తుంది? అంటే బ్రాహ్మణ్ణి యాక్చువల్గా చంపలేదు, కానీ చంపినంత పని ఎటువంటి పనులు చేస్తే అది అవుతుంది. అప్పుడు భీష్ముడు అంటాడు, ఇదే క్వశ్చన్ నేను వ్యాసుడిని కూడా ఒకసారి అడిగాను. వ్యాసుడు వశిష్ఠుడికి గ్రేట్ గ్రాండ్ సన్ కదా, అందుకని మహాజ్ఞాని కాబట్టి ఆయనని నేను అడిగాను. తర్వాత భీష్ముడు అంటున్నాడు అనమాట, నాకు ఒక విషయం తెలుసు. ఏంటంటే, బ్రాహ్మణ్ణి ఇంటికి పిలిచి ఏదో ఇస్తానని చెప్పి తర్వాత ఏది లేదు ఇవ్వడానికి అని అంటే కూడా బ్రహ్మహత్య చేసినట్టు అంటాయి శాస్త్రాలు. అదొకటి. ఆ తర్వాత బ్రాహ్మడి యొక్క జీవనోపాధిని నాశనం చేస్తే అది కూడా బ్రహ్మహత్యం చేసినంత. అర్థం చేసుకోండి. అంటే బ్రాహ్మడు పాపము ఏ కాలంలో అయినా సరే ప్రతి కులంలో దొంగలు దుర్మార్గులు ఉన్నారు. సద్బ్రాహ్మడు ఎవడైనా ఉన్నాడు అనుకోండి, వాడు ఏదో పాపం కష్టపడి జీవిస్తూ ఉంటే వాడి ఆస్తి కొట్టేసి, ఇల్లు కొట్టేసి, డబ్బు కొట్టేసి వాడి జీవనోపాధిని నాశనం చేస్తే బ్రహ్మహత్యతో సమానం అది. అండ్ కృష్ణుడు బ్రహ్మహత్య, బ్రాహ్మడి యొక్క ఆస్తి కొట్టేస్తే దానికే పాపం, దానికే పనిష్మెంట్ ఏం చెప్పాడు? శ్రీమద్ భాగవతంలో 60,000 జన్మలు పియ్య తినే పురుగులా పుట్టాల్సి వస్తుంది. నృగ అనే రాజు యొక్క కథ చెప్తున్నప్పుడు శ్రీకృష్ణుడి మాట చెప్తాడు. స్వదత్తం వా పరదత్తం, స్వదత్తం పరదత్తం వా బ్రహ్మవృత్తిం హరేచ్ఛయ పష్టివర్ష సహస్రాణి విష్టాయాం జాయతే కృమి. అంటే అదే బ్రాహ్మడి ఆస్తి. అంటే బ్రాహ్మడికి ఎవడన్నా దానం ఇవ్వగా వచ్చిన ఆస్తి అయినా, బ్రాహ్మడు స్వతహాగా కష్టపడి సంపాదించి ఆర్జించిన ఆస్తి అయినా దాన్ని కొట్టేస్తే, దొబ్బేస్తే, దోచుకుపోతే 60,000 జన్మలు పియ్య తినే పురుగు లాగా పుట్టి జీవించాల్సి వస్తుంది అని శ్రీకృష్ణ చెప్పాడు. సో అది పక్కన పెడితే ఇప్పుడు ఆల్రెడీ భీష్ముడే చెప్తున్నాడు. బ్రాహ్మడి యొక్క జీవనోపాధిని నాశనం చేసేవంటే అది బ్రహ్మహత్యతో సమానం, మహాపాతకం అన్నమాట. సరే, అంటే ఇక్కడ మీకు ఏమన్నా రకరకాల కాస్ట్ రిలేటెడ్ సందేహాలు వస్తే దానికి ముందే చెప్తున్నాను, ముందే చెప్పాను కూడా చాలాసార్లు. బ్రాహ్మణత్వం పుట్టుకతో రాదండి. జన్మనా జాయతే శూద్ర సంస్కారాద్ ద్విజ ఉచ్యతే వేద పాఠేద్ భవేద్ విప్రః బ్రహ్మజ్ఞానేతు బ్రాహ్మణ. గీతాసారాన్ని ఔపోసన పట్టినవాడే నిజమైన బ్రాహ్మడు. ఈ కులంలో పుట్టినా సరే సత్వగుణంతో నిండి ఉన్నవాడు బ్రాహ్మడు. సో అందుకని ఇక్కడ కాస్ట్ నేను ఏదో అంటున్నాను అనుకోకండి. బ్రాహ్మడి యొక్క గుణాలు కర్మలు డిస్ప్లే చేస్తున్న ఎవడైనా సరే వాడి జీవనోపాధి కొట్టేస్తే బ్రహ్మహత్య చేసినంత పాపం. తర్వాత భీష్ముడు ఇంకోటి అంటాడు. ఇంకోటి కూడా ఉంది శాస్త్రంలో, నేను తెలుసుకున్నాను. ఆవులు దాహంతో నీళ్లు తాగడానికి వచ్చినప్పుడు దాన్ని తాగనీయకుండా అడ్డు ఆటంకాలు ఏమైనా పెట్టావనుకో, అది బ్రహ్మహత్యతో సమానం. భీష్ముడు 4వది ఏమంటాడంటే, ఎవడైతే శాస్త్రాలు చదవలేదు, వేదాలు చదవలేదు, శృతి మెయిన్గా శృతియే, అంటే భగవద్గీత శృతి స్మృతి రెండిటి కింద వస్తుంది. చదవకుండా వాటిని నిందించి ఖండించి దుర్భాషలాడితే అది కూడా బ్రహ్మహత్యతో సమానమే. ఎందుకంటే మహర్షులు రాసినవి ఇవి, మహర్షులు చూసిన మంత్రద్రష్టులు కాబట్టి. యః ప్రవృత్తిం శృతిం సమ్యక్ శాస్త్రం వా మునిభిః కృతం దుష్యత్న అభిజ్ఞాయ తం విద్యాత్ బ్రహ్మఘాతినం. సో హీ ఈజ్ గిల్టీ ఆఫ్ బ్రాహ్మణిసైడ్.
who without studying them finds fault with the shrutis that have come down from the guru rishi to the pupil for over ages and ages. తర్వాత భీష్ముడు నెక్స్ట్ ఏం చెప్తాడంటే, ఎవడైతే తన కూతురికి సరి అయిన భర్తనిచ్చి పెళ్లి చేయడు, వాడు కూడా బ్రహ్మహత్య చేసిన పాపానికి అర్హతం పొందుతాడు. ఆత్మజాం రూపసంపన్నాం మహతీం సదృశే వరే న ప్రయచ్చతి యః కన్యాం తం విద్యాత్ బ్రహ్మ ఘాతినం. నవ్వెందుకు వచ్చిందంటే చూడండి, ఈడు వయసుకు వచ్చిన కూతురు తొందరగా వయసులో ఉన్నప్పుడే, లేకపోతే లవ్ జిహాదులు అన్నీ అయిపోతాయి. ఇంకా ఏదో 30 ఏళ్ళ దాకా సంపాదించి కూడబెట్టి అప్పుడు పెళ్లి చేసుకుంటా, అప్పటికల్లా ఇన్ఫర్టిలిటీ బయలుదేరుతుంది. ఈ దరిద్రం ఇప్పుడు మన సమాజంలో ఎక్కువైపోయింది. పెళ్ళి కెరియరు రెండు ప్యారలల్ లైన్స్, దాంతో ఇది కంపేర్ చేయకూడదు. ఇది వయసు వచ్చిన వెంటనే పెళ్లి చేయాలి, సరి అయిన వరుణ్ణి చూసి, అది కూడా చాలా జాగ్రత్తగా వెతికి. సో ఇక్కడ భీష్ముడు అన్నమాట నాకు నవ్వెందుకు వచ్చిందంటే, ఆ వేరే శాస్త్రం ఉంది, ఎడారి మతం యొక్క పరిశుద్ధ గ్రంథము, అందులో పెళ్ళి కాని కూతురు వయసు వచ్చిందనుకోండి, తండ్రే దాన్ని పెళ్లి చేసుకోవచ్చు అని ఉంది. అంత దారుణం అనమాట. దానికే మత మార్పిళ్ళు అయిపోతున్నాను, 4 బిస్కెట్లు పడేస్తే కుక్కల్లాగా. సో ఎనీవే, దాని పేరు నేనేం చెప్పలేదు, మీకు అర్థమైంది కాబట్టి ఓకే, అవసరం లేదు. తర్వాత బ్రాహ్మణులకి ఏ విధంగానైనా బాధలు పుట్టించిన వాడు కూడా బ్రహ్మహత్య చేసినట్టే. సో ఇది చాలా సీరియస్ విషయం అన్నమాట. బ్రాహ్మడు అన్నవాడు సహజంగా సాత్విక గుణంతో ఉంటాడు, ఎవడికి హాని చెయ్యడు. వాడేదో వాడి పూజలు ఉపాసన అభ్యాసం ఏదో చేసుకుంటూ ఉంటాడు. వాడిని ఏడిపించేవనుకో, అది బ్రహ్మహత్యతో సమానం. ఈ శ్లోకం చదువుతున్నా చూడండి. అధర్మ నిరతో మూఢో మిథ్యా యో వై ద్విజాతిషు దఘాన్ మన్మార్తికం శోకం తం విద్యాత్ బ్రహ్మఘాతినం. సో బ్రాహ్మణులకి బాధలు పెట్టి వాళ్ళకి విచారం వచ్చేటట్టు బాధ పెట్టేటట్టు వెధవ పనులన్నీ చేస్తే బ్రహ్మహత్యతో సమానంరా నాయన, జాగ్రత్తగా ఆ పని చేయకు. తర్వాత భీష్ముడు ఇంకోటి చెప్తున్నాడు చూడండి, గుడ్డి వాళ్ళని, కుంటి వాళ్ళని, తర్వాత మూర్ఖుల్ని, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఆస్తులు ఏమైనా దోచుకుంటే, వాళ్ళ సొమ్ము దోచుకుంటే అది కూడా బ్రహ్మహత్యతో సమానము. అప్పుడు మన నేషనల్ లెవెల్ లీడర్స్ కొంతమంది స్కామ్ చేశారు, వీల్ చైర్ స్కామ్. సరేలే. చక్షుషా విప్రహీణస్య పంగులస్య జడస్య వా హరేత్యో వై సర్వస్వం తం విద్యాత్ బ్రహ్మఘాతినం. సంస్కృతం ఎంత సరళంగా ఉంది చూడండి. ఆఖరికి ఎవడైతే ఆశ్రమాలకి, అడవులకి, పల్లెటూళ్ళకి లేక సిటీస్లో మంటలు పెట్టి, అంటే ఆర్సన్ అంటాం ఇంగ్లీష్లో, ARSON, ఆర్సన్, వ్యాండలిజం, VANDA, వ్యాండల్ అంటే వ్యాండలిజం అంటే డిస్ట్రక్షన్ ఆఫ్ ప్రాపర్టీ. సో ఈ మంటలు పెట్టి అన్నీ మనకి బంధులైనప్పుడు ఇలాంటప్పుడు ఇవన్నీ వెధవ పనులు చేస్తుంటారు, అది కూడా బ్రహ్మహత్యతో సమానం అన్నాడు. చూసావా, సివిక్ డ్యూటీ అనమాట. మనం మన వస్తువులు జాగ్రత్తగా చూసుకుని ఇలాంటి వెధవ పనులు చేయకూడదు. ఆశ్రమే వా వనే వా అపి గ్రామే వా యది వా పురే అగ్నిం సముత్సృజ్యేన్ మోహాత్తం విద్యాత్ బ్రహ్మఘాతినం. సో ఇక్కడ మనం సమరైజ్ చేసుకుందాము. అనుశాసన పర్వలో చాప్టర్ 24లో యుధిష్ఠిరుడు అడిగిన క్వశ్చన్, బ్రాహ్మణ్ణి చంపకుండా బ్రాహ్మణ్ణి చంపినంత పని ఏది అని అడుగుతున్నాడు. బ్రహ్మహత్య.
ఏది బ్రహ్మ హత్య కిందకు వస్తుంది అంటే భీష్ముడు ఏమేం చెప్పాడనమాట. మళ్ళీ రివైజ్ చేస్తున్నాను నేను. భీష్ముడు అన్నాడు ఇదే విషయం నేను వ్యాసుడిని కూడా అడిగాను. సో భీష్ముడు 8 చెప్పాడు బ్రహ్మహత్యతో సమానం. బ్రాహ్మణ్ణి ఇంటికి పిలిచి ఏదో ఇస్తుందా అని చెప్పి తర్వాత ఏమీ లేదు, ఇవ్వడానికి ఏం లేదు, పో, అది బ్రహ్మహత్యే. తర్వాత బ్రాహ్మడి యొక్క జీవనోపాధిని, అది కూడా బ్రాహ్మడు అంటే బాగా చదువుకుని శాస్త్రాలు తెలిసినవాడు, పాపం సాత్వికంగా ఉన్నవాడు, పుణ్యాత్ముడు, అలాంటి నిజమైన సద్బ్రాహ్మణుడి యొక్క జీవనోపాధిని తగలబెడితే, వాడి ఉద్యోగం పీకేసి అలాంటివన్నీ చేస్తే బ్రహ్మహత్య. మూడోది ఆవులు, దాహం వేస్తున్న ఆవులకి నీళ్ళు ఇవ్వకుండా అడ్డుపెట్టి వాటిని తాగనివ్వకుండా చేస్తే అది బ్రహ్మహత్య. తర్వాత శృతులు, మన శాస్త్రాలు చదవకుండా తెలీదు, ఏమీ తెలీదు, శాస్త్రార్థం చేయొచ్చు కానీ వాటిలో నిందించడము, అది బ్రహ్మహత్య. భగవద్గీతను కూడా నిందించే మూర్ఖులు ఉన్నారు. కృష్ణుడిని తప్పులు పట్టేవాడు. అందుకే కృష్ణుడు ఏం చెప్తాడు, కృష్ణుడు ఇది కూడా చెప్తాడు చోట 18వ చాప్టర్లో ఏమని, ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచా శుశ్రూషవే వాచ్యం నచమే అభ్యసూయతి. ఎవరికైతే ఈ భగవద్గీత పట్ల శ్రద్ధ లేదు, నా పట్ల భక్తి లేదు, తపస్సు లేదు, వినాలన్న కోరిక లేదు, తర్వాత అసూయ అంటే మంచిలో కూడా తప్పులు పట్టే రకం, అట్లాంటి వాడికి భగవద్గీత చెప్పద్దు. ఎందుకంటే అది వాడికి చెప్పామనుకో వాడు తప్పులు పడతాడు, వాడు బ్రహ్మహత్య చేస్తాడు. అప్పుడు ఆ బ్రహ్మహత్య నువ్వు చేయించినట్టు అవుతుంది, నీకు పాపం, నీకు కూడా కొంచెం పాపం చుట్టుకుంటుంది. అందుకని అలా చెప్పడమే పాపం అన్నమాట, బ్రహ్మహత్యతో సమానం. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. భగవద్గీత వినాలని ఇంట్రెస్ట్ లేని వాడికి చెప్పడం కూడా బ్రహ్మహత్యతో సమానం అయిపోతుంది, చూసుకో. తర్వాత తన కూతురికి వయసు వచ్చిన వెంటనే మంచి వరుడినిచ్చి పెళ్లి చేయకపోతే బ్రహ్మహత్య. ఆ తర్వాత బ్రాహ్మణులని బాధ పెడితే ఏ రకంగా ఆయన, అది బ్రహ్మహత్య. మళ్ళీ బ్రహ్మహత్య చేస్తే లేక బ్రాహ్మడి ఆస్తి కొట్టేస్తే శ్రీకృష్ణుడు చెప్పాడు ఏమని, 60,000 జన్మలు పియ్య తినే పురుగులా పుట్టాల్సి వస్తుంది. అందుకని బ్రాహ్మణులని ఏడిపీకంటారా బాబు. బ్రాహ్మడు అంటే ఇప్పుడు అమెరికాలో కూడా ప్రొఫెసర్లు బాగా చదువుకుని అందరికీ చదువు చెప్పి సమాజంలో మార్పు, ఎడిఫికేషన్ ఆఫ్ సొసైటీ, నైతిక విలువల్ని పెంపొందించి అలాంటి పనులు చేసేవాడే బ్రాహ్మడు. అంతేగాని ఏదో జంజం వేసుకున్నంత పుట్టిన వెంటనే బ్రాహ్మడు అయిపోడు ఎవడు. ఆ మాట ఇందాకలే చెప్పాను. ఇంకా నెక్స్ట్ ఏంటి, తర్వాత గుడ్డి వాళ్ళని, కుంటి వాళ్ళని, బుద్ధి లేని వాళ్ళు పాపం కొంతమంది ఉంటారు, అమాయకులు, వాళ్ళ ఆస్తులు కొట్టేసిన అది కూడా బ్రహ్మహత్యతో సమానం. ఆ తర్వాత ఆశ్రమాలకి మంటలు పెట్టి, అడవులకి మంటలు పెట్టి, పల్లెటూళ్ళు సిటీల్లో మంటలు పెట్టి ఆస్తులు తగలబెడితే మళ్ళీ అది కూడా బ్రహ్మహత్యతో సమానమురా నాయనా అన్నాడు భీష్ముడు. 8 చెప్పాడు. ఎంత గొప్ప మాట చూడండి. ఇది మంచి లెసన్ పెట్టాలి స్కూల్లో, అవునా? ఇవి తెలియక ఎన్ని పాపాలు మూట కట్టుకుంటున్నారో మరి. జై శ్రీరామ్.